కుల మతాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలను అందించే జగనన్న ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మైనార్టీ నాయకులు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ చెప్పారు. ప్రకాశం జిల్లా మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో ఒంగోలులోని గోల్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మైనార్టీ సెల్ సమావేశంలో యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువనాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి ప్రసంగిస్తూ ముస్లింలకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సిఐఏ చట్టాలను, ముస్లింల రిజర్వేషన్ తొలగిస్తామన్న వారి మాటలను ముస్లిం సోదరులందరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు. ముస్లింలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత తమ ప్రభుత్వమని చెప్పారు. వారి సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తూ వారికి అండగా నిలిచామని పేర్కొన్నారు. ముఖ్యంగా వాసన నాయకత్వంలో ఒంగోలులో ముస్లింల కోసం షాదీఖానా నిర్మించామని, ఇస్లాంపేటలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. పేదల సంక్షేమానికి రాష్ట్రంలో జగనన్న, ఒంగోలులో వాసన్న ఎంతో కృషి చేస్తున్నారన్నారు. వాసన్న ప్రతి నెలా తన సొంత నిధులతో 1000 మందికి పెన్షన్లు ఇస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎమ్మెల్యేగా వాసన్నను, ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ప్రసంగిస్తూ ఐకమత్యంగా ఉన్న హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టే సిఐఏ చట్టాలను తెచ్చిన బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న తెలుగుదేశానికి మద్దతు ఇవ్వాలా అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే ముస్లింలకు కల్పిస్తున్న 4% రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పిన బీజేపీకి మద్దతు తెలపాలా అని ప్రశ్నించారు. ముస్లిం సోదరులందరూ ఈ విషయాలను గమనించి ముస్లింల సంక్షేమానికి, అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ఐకమత్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల గుండె చప్పుడై పనిచేసే నాయకుడై, జగనన్నకు అడుగు జాడలో నడిచేటి సైనికుడై, అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్న, చిరునవ్వే ఆయుధమై సమరానికి సాయుధమై, మడమ తిప్పని వీరుడు, రాజకీయ రణధీరుడు, ప్రజల పక్షమై ఉంటాడు, అహర్నిశలు పని చేస్తాడు. రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. జరుగుతుంది విశ్వాసము. రాజశేఖర రెడ్డి గారు అయితే నమ్మకం జగనన్న, రైలుకి 2 పట్టాలు లాంటి విశ్వాసము జగన్ నమ్మకం. ఒక పట్ట మీద రైలు నిలవదు. చిన్న ఉదాహరణ చెప్తున్నా, అంటే చెప్పానంటే చేస్తానంటే అన్నది దీని మీద రాసి ఉంటుంది. ఏమని ప్రాజెక్టు బేరాది సమాప్తం 200 రూపీస్ అని ఒక సంతకం పెడితే అది నడుస్తుంది. కానీ దొంగ నోటు మీద కూడా ఇక్కడే రాసి ఉంటుంది. దొంగ నోట్లు 1 కోటి రూపాయలు ఒక పక్క పెట్టండి, ఈ 200 రూపాయలు ఒక పక్క పెట్టండి, దీన్నే నమ్ముతారు. ఇదే చలామణి అయితే అదే జగనన్న. ఇలా ఏ సినిమా అయినా చూడండి మీరు, హీరో ఒక్కడే ఉంటారు, విలన్లు ఎంతమంది ఎక్కువ ఉంటే హీరోకి అంత క్రేజ్ వస్తుంది. అదే వాసన. అసలు వాసన ఎవరన్నా ఒక బూతు తిట్టి లేకపోతే ముస్లింలు వెళ్తే, నేను నా స్థాయికి నేను 81 నుంచి ఉన్నాను రాజకీయాలు. రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని కనిగిరి మీద తిరుపతి నాయుడు గారితో రాష్ట్ర పర్యటనలో భాగంగా తిరిగి రోజు ఆయనకి 4 సార్లు ఎడబడి కట్టి రాజశేఖర రెడ్డి గారికి. మళ్ళీ ఇంకొక మాట చెప్తున్నా సార్, ఆ ముస్లింలకి వైసీపీ మీద ఎంత ప్రేమ ఉందంటే, మా అమ్మ మొన్ననే రంజాన్లో చనిపోయింది. ఆమె అనేది అరచేతిలో పచ్చడి పెడితే 60 ఏళ్ళు విశ్వాసం పెట్టుకుంటారు అప్పుడు. కానీ 60 నెలలు జగనన్న, 60 నెలలు ఇన్ని వినిపిస్తుంటే అవన్నీ పొంది మనం ఓటైపోతే పాపం దగ్గర అంటారా, చచ్చిపోయేటప్పుడు అప్పుడు దగ్గర పెట్టుకోవడం సార్. ఆయన గాజులని డబ్బుతోటి ఎందుకు గాజులని ఇస్తే లింగం ముట్ట నేను బొమ్మ ఇప్పించాను. ఇది అమ్మ గాజులని ఇచ్చింది. ఎవరిని అడగద్దు. జనం అనుకున్నారు సుబ్బారెడ్డి సారు, డాక్టర్ జగన్, వాసన కానీ ఇచ్చారేమో. ఒక్కొక్కరు 300 కూలి ఇచ్చి భోజనాలు పెట్టించి చేసి, నేను డిప్యూటీసీగా పోటీ చేసి పొలాన్ని 50 కోట్ల రూపాయలు చేసే పొలాన్ని తాకట్టు పెట్టి నేను చెప్పి పోటీ చేశాను. దేనికోసం తెలుసా? సురేష్ గారిని గెలిపియాలా, సురేష్ గారు గెలిస్తే జగనన్న గెలుస్తారని నా ప్రేమ. ఏమని మనమందరం ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు ఎలక్షన్స్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ ఎన్డీఏ కూటమి నడుస్తుంది. ఆ ఎన్డీఏ కూటమిలో ఉండేది తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్. ఈ భారతీయ జనతా పార్టీ ఓపెన్గా చెప్తుంది, మీ 4% రిజర్వేషన్ని తీసేస్తాము, మీ పైన సిఏ ఎన్ఆర్సీ లాంటి నల్ల చట్టాలని పెడతాము, మీకు విపక్షకు గురి చేస్తాము, అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొని వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టే రకంగా చేస్తాము. మరి మేము ఎంతో మా ప్రాణంతో ఎక్కువ మేము ఈరోజు అన్న తమ్ములుగా నివసిస్తున్నాము. మా హిందూ సోదరులతో, క్రైస్తవ సోదరులతో మా మధ్యలో చిచ్చు పెట్టే విధంగా, మాకు కొట్లాటలు పెట్టే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది. ఆ భారతీయ జనతా పార్టీకి నెత్తిపైన పెట్టుకొని మోసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగుతుంది. మరి ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి నైతిక హక్కు వస్తుంది మా ఓటు అడగడానికి అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారికి నేను సూటిగా అడుగుతున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మా నాయకుడు వైజాగ్లో మోడీ గారిని స్టేజ్ పైన పెట్టుకొని రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మీతో ఎలాంటి ఎజెండా లేదు, ఉండదు, ఉండబోదు అని చెప్పి నా గొప్ప నాయకుడు జగన్మోహన్ గారు. మరి మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు నిజంగా మైనార్టీ సోదరుల ఓట్లు కావాలంటే, సోదరి మనుల ఓట్లు కావాలంటే మీరు కూడా అలాగే బీజేపీ నాయకులకు స్టేజ్ పైన పెట్టుకొని మోడీ గారికో, అమిత్ షా గారికో నేను మైనార్టీ సోదరులని కించపరచలేను, మైనార్టీ సోదరులను అన్యాయం చేయలేను, ఖచ్చితంగా వాళ్ళ రిజర్వేషన్కి మీరు కూడా నాతో తోడుగా రావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పి మీరు చెప్పగలుగుతారా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మరి అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ పైన ఉండని, సిఏఏ ఎన్ఆర్సీ పైన ఉండని, మరి ముస్లింలకు విపక్షకు గురి చేసే విధంగా మాటలు ఉండని, బుర్ఖా పైన ఉండని, టోపీ పైన ఉండని, మసీద్ల పైన ఉండని, మద్రసాల పైన ఉండని ఎలాంటి వ్యాఖ్యలు బీజేపీ నాయకులు చేస్తున్నారో దేశవ్యాప్తంగా మనకందరికీ తెలిసిన విషయం. మరి అవన్నీ కూడా మేము చెయ్యము. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే చెప్తున్నాడో, కులం చూడము, మతం చూడము, పార్టీ చూడము, ప్రాంతం చూడము, మనం ప్రతి ఒక్క పేదవానికి, అర్హునికి అర్హులక్కని చూస్తాము, ప్రతి ఒక్కరికి మేలు చేసే కార్యక్రమము చేస్తాను. అలాగే నా మతం మానవత్వం అని చెప్పి చెప్తున్నాడు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు బచ్చా అని చెప్పినారు కదా, మరి ఈ బచ్చా చెప్తున్న మాటలకి మీరు ఇదే మాటలు ఆ బీజేపీ నాయకులకు పెట్టుకొని మాట్లాడగలుగుతారా అని చెప్పి నేను వాళ్ళకు సూటిగా అడుగుతున్నాను. మరి ఈరోజు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పి చెప్తున్నాడు మా నాయకుడు. మరి మీరు చెప్పగలుగుతారా అని చెప్పి నేను సూటిగా ఆయనకు అడుగుతున్నాను. ఈరోజు సంక్షేమంలో ఉండని, రాజకీయంలో ఉండని ఈక్వల్ ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడ కూడా ఎవరిని కూడా తగ్గకుండా ప్రతి ఒక్కరికి కూడా మేలు చేస్తున్న నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా. మరి మీరు కూడా అదే మాట బీజేపీ వాళ్ళకు కూర్చోబెట్టుకొని స్టేజ్ పైన మాట్లాడగలుగుతారా? మాట్లాడిన తర్వాతనే మీరు మా ఓటు అడిగే అర్హత మీకు వస్తుంది అని చెప్పి నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారికి సవాల్ విసురుతున్నా. దీన్ని యాక్సెప్ట్ చేసుకుంటే ఆయన మైనార్టీ సోదరుల దగ్గర వాళ్ళ నాయకులు పోవాలా, లేదంటే వాళ్ళు ఏదైతే సిద్ధాంతానికి నమ్ముకున్నారో ఆ సిద్ధాంతానికి ముందుకు తీసుకుని పోతే ప్రజలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలు కలిసిమెలిసిగా సోదర భావంతో ఉంటున్నారు. మరి భిన్నత్వంలో ఏకత్వం అని ఆలోచనతో ఉన్న ప్రజలకి వాళ్ళందరూ ఎలా బుద్ధి చెప్పాలో ఈ కుటుంబీకి బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. వాసన్న ఎప్పుడు కలిసినా, ఎక్కడ కలిసినా, స్పెషల్లీ అసెంబ్లీ సమావేశంలో కలిసినా మమ్మల్ని దగ్గర పెట్టుకొని కూర్చోబెట్టుకొని ఎంతో ప్రేమతో, ఎంతో ఆప్యాయతతో, నేనైతే చెప్తున్నా, గట్టిగా చెప్తున్నా, ఎంత అయితే ప్రదీప్ కి ప్రేమిస్తాడో నాకు అంత ప్రేమ ఇచ్చి నేనే సాక్ష్యం దానికి, ఎవరు కాదు. నాకు ఎప్పుడు ఏమైనా ఇబ్బంది ఉన్నా వాసన్న ఇట్లా కాదు అఫీజ్, ఇట్లా చేసుకో, ఇది కాదు ఇట్లా చేసుకో అని చెప్పి నాకు నడిపించిన మనిషి వాసన్న. మరి అంత ప్రేమించిన మనిషి వాసన్న. అలాగే మీ అందరికీ కూడా చెప్తున్నా, ఏ నాయకుడు కూడా వాసన్న కన్నా ఎక్కువ చేయలేడు, ఏ నాయకుడు కూడా మీకు వాసన్న కన్నా ఎక్కువ ప్రేమించలేడు, ఏ నాయకుడు కూడా వాసన్న కన్నా ఎక్కువ సేవ చేయలేడు, ఏ నాయకుడు కూడా మీకోసము వాసన లెక్క తప్పించి మీకోసం పని చేసే, శ్రమించి మీ గురించి ఆలోచించే మనిషి వాసన్న తప్ప ఎవరు లేడు అని చెప్పి కూడా ये 100% बोल रहा हूँ मैं आपको, क्योंकि ये एक अनमोल लोग हैं,
ये लोग जमीन से आए से लोग हैं, आप लोगों के साथ जो है सुख दुख देखे से लोग हैं, अपोजिशन पार्टी में जलील हुए से लोग हैं। ये लोगों को मालूम है कि जो है आप लोगों की कदर क्या है बोलकर मालूम है। वो जमाने में भी आप लोगों ने साथ दिए है बोलकर आज जो है वासन्ना भी हमेशा आप लोगों के साथ ठहरा हुआ आदमी वासन्ना है। तो इसीलिए मैं बोल रहा हूँ भाई, जहां तक मेरी आवाज जा रही, जो लोग यहाँ पर आए हैं, जो लोग सोशल मीडिया के जरिए देख रहे हैं, जो लोग यहाँ पे नहीं आए हैं, उनको भी जाकर एक एक आदमी को समझाने की जरूरत है। बच्चे अब बच्चे क्या है, 4-5 दिन बचे हुए हैं, आप लोग के दुकाना बंद कर डालो, आप लोग के कामा बंद कर डालो, कोई बात नहीं, 5 दिन का नुकसान हो गया तो हो गया, मगर वासन्ना को जिता लेने की जिम्मेदारी हमारे ऊपर सबके ऊपर है। वासन्ना को दिखने की जरूरत नहीं है, वासन्ना को बोलने की जरूरत नहीं है, आपसे जितना हो सका उतना जो है फिर के हर एक आदमी को समझा के उधर ऊपर जगन आना, ओंगोल में वासन्ना आना और एमपी में जो है जेवी रेड्डी, भास्कर रेड्डी साहब आना बोलकर आप लोगों को समझाने की जरूरत है। कई को बोले तो पेंशन वालों के मेरे जितने भी बुजुर्ग हैं लोगों को हालत मालूम हो गई। खाली 2 दिन वॉलंटियर आने थे तो कैसी हालत आ गई, रोड पे आ गए, बैंकों में लाइनों पे आ गए। अगर 5 साल सुकून के साथ ठंडे छांव के अंदर फैन के नीचे बैठना है तो ये 5 दिन आप लोग वासन्ना कैसे काम करना होगा मैं बोलता हूँ। ये 5 दिन ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని కవర్ చేస్తూ మైనారిటీ సోదరులకి ఆయన చెప్తున్న విశదీకరించి చెప్తున్న విధానం గురించి ఆయనకి చాలా జగనన్న తరఫు నుంచి చాలా శుభాకాంక్షలు తెలుస్తున్నాం. అలా ఈ రంగంలో ముస్లిం ప్రతి ఒక్క ముస్లిం వ్యక్తి వాసన కోసం నిలబడి ఎంతో కృషి చేసి వాసనని భారీ మెజార్టీతో గెలిపించాలని మేమంతా నిరంతర దీక్షపడుతున్నామన్నా. రాత్రి మీరు 5 రోజులు అన్నారు, ఈ 5 రోజులు నిద్రపోకుండా వాసన కోసం మరియు జగనన్న కోసం మేము నిరంతరం కృషి చేసి భారీ మెజార్టీతో మళ్ళా మిమ్మల్ని ఇక్కడ పిలిపించి మేము సన్మానం చేస్తామని చెప్పి ఈ సమావేశంగా చెప్తున్నామన్నా. అన్నా మీకు ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నా. గారికి హబీబ్ ఖాన్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే వేదిక అధ్యక్షుల పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసిన ముస్లిం సోదరులకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇంకా మీకు క్లియర్గా తెలుసు సిఏ యాక్ట్ అంటే ఏందో అందరికి అర్థమవుతుంది. మీ ఇస్లాం మతాన్ని ఒక సపరేట్ చేసి ప్రతి ఒక్కరిని మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ దాని ఎక్కడి నుంచి వచ్చారు, మీ ముత్తాతలు ఎక్కడి నుంచి వచ్చారు అనే ఒక ఎంక్వైరీ జరగబోతుంది. ఒకవేళ వాళ్ళు గెలిస్తే వాళ్ళు గెలవరు, అది వేరే విషయం. కానీ మనం ఏం చేయాలంటే, నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంకా కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, 20% అట్లా ఇంకా ఉన్నారు. వాళ్ళు మోటివేట్ చేసి, ఎందుకంటే ఇది ముందు వాళ్ళు అడుగుతుంటే మీ ఫస్ట్ తెలుగుదేశం పార్టీలో ఉన్నా మీ పార్టీ మారమంటున్నారు కొంతమంది. కానీ మీరు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళని మోటివేట్ చేసి, ఎందుకంటే ఒకవేళ వాళ్ళు వస్తే వాళ్ళు ఎవరు సేవ్ చేయలేరు. వాళ్ళు మీ మతానికి సంబంధించిన ప్రాబ్లం ఇది. సో మీరు క్లియర్గా ప్లీజ్ ఈ 5 days ఇంకా టైం ఉంది, ఇంకా మీరు మోటివేట్ చేస్తే వాళ్ళు మాట్లాడారు. చాలా మంది చదువు లేదు, సో అదొక కారణం వల్ల వాళ్ళు అర్థం కావట్లేదు మీకు జరిగే ప్రాబ్లమ్స్. జగన్ గారు మీ చాలా మందికి తెలియదు, మీ కోర్ కమిటీలో ఉండేవాళ్ళం నాన్న ఫస్ట్ నుంచి. జగన్ గారు బాగా క్లోజ్ కాబట్టి 2014లో కూడా బీజేపీలో ఆఫర్ ఇచ్చారు కలవమని. ఆ రోజు జగన్ గారు ఒకే చెప్పారు. మా నాన్న ఫస్ట్ నుంచి ముస్లింకి సపోర్ట్గా 4% రిజర్వేషన్ చెప్పించాడు. మా నన్ను అనుకుని చాలా ముస్లిం సోదరులు ఉన్నారని. 2014లో ఆ రోజు మోడీ గారు ఉందంటే మాకు అందరికీ తెలుసు. కానీ ఆ రోజు కూడా జగన్ గారు ఒకటే అన్నారు, మేము ముస్లింస్కి అన్యాయం చేయలేము కాబట్టి కన్ఫామ్గా ఆ రోజు పొత్తు పెట్టుకోవాలా. ఎందుకంటే ఆ రోజు కోర్ కమిటీలో చాలా మంది సలహా చెప్పారు జగన్ గారికి. దాంట్లో ముఖ్యమైన మనుషులు కూడా ఉన్నారు, వారి పేరు తెలుసు. ఆ రోజు ఏంటంటే కన్ఫామ్గా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎం, కానీ ఆ రోజు వెళ్ళాల. ఆయన ముస్లిం మీద అంత ప్రేమ ఎక్కువ. ఈ మధ్య కొన్ని రూమర్స్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు అని. అది చాలా అబద్ధం. ఎందుకంటే మన స్టేట్ ఫండ్స్ కోసం సపోర్ట్ చేశారు, కానీ ఏ రోజు ముస్లిం సంబంధించిన ఏ సిఏ యాక్ట్ ఏది సపోర్ట్ చేయలేదు. అది క్లియర్గా కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. సో మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. నాకు తెలిసిన ఇస్లాం కార్డు ఎప్పుడు పాత ఇస్లాం కార్డు మాకు 2000 వచ్చేది, 15,000, 11,000, 200, 2000. ఈసారి వాస్తవంగా నిజంగా ముస్లిం కన్సెప్ట్ చేస్తే 2,500 వస్తుంది. ఆ గ్రౌండ్లో సిచ్యువేషన్ ఉంది. సో మీరందరూ కలిసికట్టుగా ప్లీజ్ మీకోసం కష్టపడండి, మాకన్నా కూడా మీకోసం కష్టపడండి. మాకేం ఇబ్బంది లేదు, వాళ్ళు తెలిస్తే మీకేం ఇబ్బంది. సో మీరే
మీకోసం కష్టపడి మా నాన్నకి ఇంకొక విషయం చెప్తాను. మా నాన్న పెన్షన్ ఇస్తారు, ప్రతి ఒక్కరికి 1000 మంది పెన్షన్ ఇస్తారు అనుకుంటున్నాం. కానీ దానివల్ల ఏదో మీ డబ్బులు వస్తే పెడతాం అనుకున్నారు చాలా మంది. మేము అప్పు చేసి పెడతాం విషయం చాలా మందికి తెలియదు. మాకు పాకెట్ మనీ ఇస్తారో లేదో తెలియదు. మాకు అప్పుడు నెంబర్ రాను, ఎందుకు రావట్లేదు బాబు అని అంటారు. అది డబ్బు లేక రాను, ఎందుకంటే ఒకరికి వస్తే ఖర్చు పెట్టాను. కానీ వీడి మంది ఫస్ట్ మాత్రం పెన్షన్లు మాత్రం అప్పు చేసేలా మేము ఇస్తున్నాం. మేము మరే బాగా మాట్లాడుతున్నాం. ఒకటే స్టేట్లో ఏ నాయకుడైనా 10 మంది పెన్షన్ ఇస్తున్నారా? ఇచ్చే గుణం ఉంది కాబట్టి, అంత మంచి మనసు మా నాన్నకు ఉంది కాబట్టి, ఇచ్చే గుణం ఉంది కాబట్టి మేము లాస్ట్ 5 years ఎంత చేసామో మాకు తెలుసు. దీనికంటే మేము చేయలేము, అది లిమిట్ అని. ఒకటే కోరుకుంటాం, ఇంత మంచి నాయకుడు మీ ముందున్నాడు, దయచేసి మీ అందరూ ఆయనకి మీ విలువైన ఓటు మే 13 వేసి, అట్లాగే మీతో మోటివేట్ చేసి గెలిపిస్తారని కోరుకుంటున్నా. అట్లాగే ఎంపీగా చెవిరెడ్డి కూడా మా ఫ్యామిలీ మెంబర్ అయ్యారు, ఆయన కూడా బాగా కలిసిపోయాడు ఆయన. సో కంపల్సరీ ఆయన కూడా ఓటేసి, మళ్ళీ కొంతమంది డీవియేషన్ అవుతున్నారు, కొంచెం కాంగ్రెస్కి ఏదైనా రూమర్స్ పెట్టి చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ గారు కాంటాక్ట్లోనే ఉంటారు. సో దయచేసి మీ విలువైన ఓటు మే 13 మా నాన్నకి గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు చేసుకుంటాం.